నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విపరీతంగా తిట్లు తిట్టేటటువంటి గొంతు కలిగిన వాడు ఎట్టకేలకు బెయిల్ పొందాడని నాంపల్లి కోర్టు ఇవాళ అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో వింటా ఉన్నాం. గీత దాటితే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ ప్రజలు నెటిజన్లు చెప్తున్నారు. మర్యాదగా నోరు మూసుకొని పద్ధతిగా మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ మర్యాదగా వ్యవహరించకపోతే మళ్ళీ ఈసారి దెంకపై బొక్కలు వేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారండి. మొత్తం మీద ఇతనికి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే మీడియాలో కనబడకూడదు, కనపడితే నీ కర్మగాలి, పద్ధతిగా మాట్లాడి నేర్చుకో, ఆ కీచ గొంతుతో ప్రజల్ని హింస పెట్టద్దు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద దుర్భాషలాడితే ఈసారి నోటీసు కూడా ఇచ్చేయలేదు, భుజాన్ని వేసుకొని దుఃఖం పైన ఆశ్చర్యం లేదు అని చెప్తున్నారండి ప్రజలు. ఏది ఏమైనా వీడికి తొందరగా బెయిల్ రావడం అనేది ఆశ్చర్యకరమే అని చెప్పేసి తెలుగు ప్రజలు భావిస్తున్నారు. మళ్ళీ వీడు మీడియాలో కనబడి ఎప్పుడైనా విపరీతమైన బూతులు కానీ స్పందిస్తే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులు భుజాన్ని వేసుకొని ఎత్తుకొని పోవడం గ్యారంటీ అని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.